ఇందుగలడందు లేడని పద్యం మనందరికీ బాగా తెలుసు. సో ఈ పద్యం భాగవతంలోనిది. మన నరసింహస్వామి అవతారం అనేది ఈ అహోబిలం నుంచే పుట్టిందంట. యాక్చువల్గా అహోబిలం అనేది అహోబలం అంటే దేవతలందరూ చూసి ఆయన అవతారాన్ని అహోబలం అని పోవడం జరిగిందంట. సో ఈ పుణ్యక్షేత్రం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఈ పుణ్యక్షేత్రం గురించి మనం తెలుసుకుందాం. ఈ క్షేత్రాన్ని నవనారసింహులు అని పిలుస్తారు. నవనారసింహ టెంపుల్స్ అనేది 9 ఉంటాయి. ఆ 9 నేను మిగతా వీడియోస్లో చెప్తాను. ఈ వీడియోలో మనకు మొదట వెళ్తానే కింద అహోబిలంలో ఉన్న దిగువ అహోబిలంలో ఉన్న టెంపుల్ గురించి మనం చూసుకుందాం. ఇక్కడ గర్భగుడిలో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఇక్కడ ఉన్నారు. సో మనకి లక్ష్మీనరసింహస్వామి అలాగే అమృతవల్లి అమ్మవారు కూడా ఇద్దరు పక్కపక్కన గుడిలో ఉంటారు. వాకిలి వెడల్పు ఉండడం చేత మనకు అద్భుతమైన దర్శనం ఇక్కడైతే దొరుకుతుంది. స్వామి కూడా మనకు అంతే అందంగా ఉంటారు. ఇక గోపురం కానీ మెయిన్ ధ్వజస్తంభం కానీ ఇలా ఉంటుంది. దాని తర్వాత ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. లోపల కొన్ని అందమైన ఫోటోగ్రాఫ్స్ మీకోసం. లోపల చాలా శిల్పకళలు ఉంటాయి. ఈ శిల్పకళ అయితే నాకు తెగ నచ్చేసింది. సో అలాగే చాలా విశాలమైన ప్రాంగణంతో టెంపుల్ అయితే ఉంటుంది. చాలా ఎత్తైన గోడలు, విశాలమైన ప్రదేశం ఇవన్నీ మనకు కనపడుతుంది. అలానే మనకి ఈ స్తంభాలు అవ్వచ్చు, లేదు అంటే లోపల చిన్న విగ్రహాలు అవ్వచ్చు, గోపురాలు అవ్వచ్చు, చాలా పురాతనమైనవి అనమాట. ఈ దారి గుండా మనం వెళ్తే కోనేరు లేక్ అయితే చేరుకుంటాము. కోనేరు ఇలా ఉంటుంది. కోనేరు ఎవరు వాడట్లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం లోపల పిక్చర్సే. లోపల అయితే ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఇది నాట్య వేసేలాగా ఉంటుంది, అంటే భజన అప్పట్లో చేస్తారు కదా అట్లా. సో అలానే మనం బయట తీసుకుంటే ఈ టెంపుల్ బయట చాలా పచ్చగా గ్రీనరీ మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ పురాతనమైనవి పడిపోయినటువన్నీ పెట్టింటారు. దానికి నెంబర్స్ కూడా వేసింటారు. మనం కావాలంటే విజిట్ చేయొచ్చు. అయితే గుడి చుట్టుపక్కల మెయింటెనెన్స్ అండ్ గ్రీనరీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇది మనకు గుడి కనిపించే విధానం ముందు నుంచి. ఇది గుడి బయటే మనకి ఈ ధ్వజస్తంభం అనేది ప్రధానమైన ధ్వజస్తంభం, చాలా పురాతనమైన ధ్వజస్తంభం అయితే మనకు దర్శనమిస్తుంది. అలానే ఈ పిక్చర్ కూడా మీకు కింద ఫస్ట్ దిగువ అహోబిలంలోనే కనబడుతుంది. ఇది ధ్వజస్తంభం అన్నమాట. ఇటు నుంచి వెళ్తే ఈ కింది నుంచి మనం వెళ్ళాలన్నమాట. ఇవన్నీ యాక్చువల్గా ఇంతకుముందు ఇలా లేవన్నమాట. ఎట్లా అంటే అట్లా పడిపోయి ఉంటే మళ్ళీ వీటన్నిటిని అంటే ప్రతి గోపురాన్ని, ప్రతి స్తంభాన్ని వీళ్ళు మళ్ళీ రెనోవేట్ చేసి దానికి ఇప్పుడున్న స్థితికి తీసుకొచ్చారంట. సో ఇక్కడ ఒక నరసింహస్వామి ఉంటారు. ఈ నరసింహస్వామికి ఆపోజిట్టే గణపతి ఉంటారు. గణపతిని చూసి మీరు ముందుకు వెళ్ళచ్చు. దాని తర్వాత అట్లా ముందుకు వెళ్తానే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. దాని తర్వాత గోపురం కనిపిస్తుంది. ఆ గోపురం నుండి మనం లోపలికి వెళ్ళాలి మెయిన్ ప్రధాన ఆలయానికి. ఆ ఆలయానికి వెళ్ళక ముందే మనకి ఇక్కడ గంట కానీ ఆ గంట కింద ఒక స్వామి ఉంటారు, నరసింహస్వామి. దాని తర్వాత ఇటు సైడ్ వచ్చేసి కోనేరుకి వెళ్ళే దారి ఉంటుంది. అవుట్ సైడ్ గ్రీనరీ కానీ అవన్నీ చూడొచ్చు మనము. ఇక్కడే మనకి ఆ గరుడ స్వామి ఉంటారు. ఏ టెంపుల్కి వెళ్ళినా అది విష్ణు సంబంధం అయితే మనకి విశ్వక్సేనుడు కానీ గరుడ స్వామి ఉంటారు. కాబట్టి తప్పకుండా వీళ్ళని దర్శనం చేసిన తర్వాతే స్వామి దర్శనం చేయాలి అనేది మన పురాణాలు అయితే చెప్తూ ఉంటాయంట. సో డెఫినెట్గా ఫస్ట్ ఈ గరుడ స్వామిని చూసే ఆలయంలోకి వెళ్ళండి. దాని తర్వాత మనం ఇక్కడ గమనించినట్లయితే మీరు ఎవరైతే ఉంటుందో వాళ్ళందరూ దీని లోపలికి వెళ్తే రైట్ సైడ్ ఉన్న ఇది గంట, ఇది నరసింహస్వామి. సో నేను ఇందాక చెప్పినట్లు ఇక్కడ మనం టెంపుల్ రీస్టోరేషన్ ఫోటో గ్యాలరీ ఈ లోపలికి వెళ్ళినట్లయితే ప్రతి ఆ మండపాన్ని కానీ ప్రతి ఆ గోపురాన్ని కానీ ఏ విధంగా ఇంతకుముందు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, తయారు చేశారు అనేది ఇక్కడ మనకు కనపడిపోతుంది. దాని తర్వాత ఇట్లా మ్యూజియం 1 and 2 అని ఉంటాయి. అంటే పడిపోయి ఉంటాయి కదా, అవన్నీ కొన్ని ఇంపార్టెంట్వి లేబులింగ్ చేసి వీళ్ళు క్లియర్గా పెట్టింటారు.
సో ఎటు చూసినా సరే చాలా క్లీన్గా చాలా సూపర్గా పెట్టింటారు. ఈ ప్రధాన గోపురానికే చాలా అద్భుతమైన శిల్పకళ సౌందర్యం అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ శిల్పాలన్నీ మన చరిత్రని, మన శాస్త్రాలని, మన పూర్వపు ఆనవాళ్ళని తెలియజేస్తాయి. సో ఇట్లా మనం ఆలయంలోకి ప్రవేశించాలి. ముందుగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రధాన ఆలయంలోకి అడుగు పెట్టక ముందే సెల్ ఫోన్ అయితే ఖచ్చితంగా మనం ఆఫ్ చేయాలి. ఎందుకంటే చాలా మొబైల్ అనేది స్ట్రిక్ట్లీ ప్రోహిబిటెడ్ అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఈ విగ్రహంలో నరసింహస్వామి వచ్చేసి చెంచు లక్ష్మిని గడ్డం పట్టుకున్నట్లు కనబడుతుంది. ఇది సినిమాలో కూడా ఉంది ఈ సీను. సో దాని తర్వాత అంత పర్ఫెక్ట్గా మడత పెట్టినట్టు చూడండి ఆ శిల్పం ఎలా ఉందో. అట్లనే ఇవి బ్యాక్ సైడ్ ఫోటోగ్రాఫ్ అన్నమాట. ఈ కింద ఉన్న ఆలయానికి నవనరసింహులకి సంబంధం ఏం లేదు, కానీ ఈ ఆలయం చాలా పురాతనమైనది, చాలా అద్భుతమైనది. నెక్స్ట్ వీడియోలో నవనరసింహుల గురించి మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.